కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసోహం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుని చిన్నతనం నుంచి కూడా తన భోగభోగాలు అనిపిస్తూ హాయిగా ఉండాలని అందరూ కోరుకున్నట్టే హిరణ్యకశిపుడు కూడా తన బిడ్డని గురించి కోరుకున్నాడు. కానీ ఇతనికి పూర్తి వ్యతిరేకంగా ఆ పిల్లవాడి ప్రవర్తన ఉంటుంది. నిరంతర హరి నామ స్మరణలోనే అతను ఆ జీవితాన్ని గడుపుతున్నాడు పిల్లవాడు. ఇది చూసినటువంటి హిరణ్యకశిపుడికి చాలా భయం కూడా వేసింది. అసలు ఏమిటి వీడి విషయం ఏమిటి అని కొంచెం విచిత్రంగా అనిపించి పిల్లవాడి విషయం ప్రవర్తన దగ్గరికి పిలిచి, నాయన ఏమిటి, నువ్వు హాయిగా చదువుకో, చదువుకుంటే నీవు చక్కగా మంచి యాక్టివ్గా అవుతావు. ఇలా నువ్వు చదువుకోకపోతే మనుషులు అజ్ఞానులు అయిపోతారు. చదువుకుంటేనే వివేకంగా ఏది చేయొచ్చు చేయకూడదు అనేటువంటి వివేకం పెరుగుతుంది, నీకు తెలివితేటలు కూడా పెరుగుతాయి అని చెప్పి తన చండా మార్కులను పిలిచి తన గురువు గారి యొక్క బిడలైనటువంటి వాళ్ళని పిలిచి ఈ పిల్లవాడికి అన్ని విద్యలు నేర్పించవలసింది అని అంటే పంపించేశాడు హిరణ్యకశిపుడు. పంపిస్తే వాళ్ళు తీసుకెళ్లారు, అన్ని శాస్త్రాలు అన్ని బోధించారు, అన్ని చెప్తున్నారు, అన్ని వింటున్నాడు, అన్ని నేర్చుకున్నాడు. కానీ నిరంతరం ఆ హరినామ స్మరణలోనే తన యొక్క దృష్టి అంతా కూడా ఆ భగవద్ ఆరాధనలోనే, మానసిక ఆరాధన వచ్చు. క్లాస్లో ఉంటున్నాడు, వింటున్నాడు, అన్ని వచ్చేస్తున్నాయి, అన్ని చేసుకుంటున్నాడు. వాళ్ళు చెప్పేదన్నీ కూడా మిథ్యా, ఇవన్నీ కొన్ని అసత్యాలు ఉన్నాయి, దాంట్లో కావాల్సినవే తీసుకుంటున్నాడు. అది అక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఎవరేం చెప్తున్నా కూడా కొంచెం విని, అది కదా చెప్తారు వేమన్ గారు, కానీ కల్లా నిజము తెలిసిన అది కదా, ఏది యథార్థమైన విషయం, ఏది మనం స్వీకరించదగింది అనేది చూసుకుంటున్నాడు. తెలిసినా కూడా ఆ శిష్య లక్షణాలు చూసుకోండి, ఎవరిని ఎదిరించలేదు, ఏమి అనలేదు, వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేదు. సరే, తండ్రికి కొంచెం అనుమానం వచ్చింది, అసలు ఈ పిల్లవాడు ఏమిటి అన్న నేర్చుకుంటున్నాడా లేదా, ఏమవుతుంది, గురువులు బాగా చెప్తున్నారా లేదా, ఓసారి టెస్ట్ చేద్దామని పిలిపించి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నాన్న ఏం చదువుకున్నావు, నీవు ఇప్పటి వరకు గురువులు నేర్పిందంట, నీకేం నచ్చింది బాగా చెప్పు అని అడిగారు. అడిగితే ఈ సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి ఆ శ్రీహరి స్మరణ తప్ప ఇంకా ఏది కూడా మనకి ఆ జీవితానికి ధారకమైంది లేదు. అంచేత వీటన్నిటిని వదిలిపెట్టి అడవుల్లో హాయిగా జీవించడం మేలు. అంటే భగవన్నామ స్మరణ లేకపోతే ఎన్ని భోగాలున్నా కూడా వీటి వల్ల ఉపయోగం లేదు. ఈ సంసారులందరూ కూడా ఈ చీకటి అనేటువంటి నూతిలో, ఈ సంసార కూపంలో మునిగిపోయి మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటున్నారు అని చెప్పేసరికి ఇంకా ఈ పిల్లవాడిని ఏంటి ఇతన్ని ఎలా అయినా చాలా కోపం, బాధ కూడా వచ్చేసింది. ఎలాగో నచ్చ చెప్పాడు, అన్ని చేశాడు, అయినా కూడా ఇతని కాదు, నాయనా ఇదిగో అసలు మన పుట్టుకేమిటి, మనం ఏం చేయాలి, అందరినీ బాధ పెట్టడము, వాళ్ళ మీద అధికారం చెలాయించడము, వాళ్ళని మన చేతుల్లో ఉంచుకోవాలి కదా, అంతేకాని హరిగిరి అనుకుంటూ ఇలా ప్రవర్తించడం ఏమి, అదంతా అజ్ఞానంలో పడిపోయావు నువ్వు. నీకు మరి ఎవరు ఇలాంటి ఇది నేర్పారో, లేకపోతే ఆ గురువులే రహస్యంగా నీకేమన్నా ఇలాంటి హితబోధలు చేస్తున్నారా అని అలాగా 10 రకాలుగా చేస్తున్నా సరే అతను ఆ పిల్లవాడు మాత్రం అన్ని చెప్తున్నా సరే అజ్ఞానంలో పడిన కొందరు మీరు వేరు మేము వేరు అనే భ్రాంతిలో ఉంటారు. అటువంటి వారు బుద్ధికి అందనటువంటి భగవంతుడిని ఎంతో తెలివితేటలను పాండిత్యం ఉపయోగించి కూడా తెలుసుకోలేరు. పరమాత్మను తెలుసుకునే విషయంలో బ్రహ్మ వంటి వేదమూర్తులు కూడా అసమర్థులే. అటువంటి సామాన్యులైన ఇతరులు అటువంటప్పుడు సామాన్యులైన ఇతరులు పరాత్పరుడైన విష్ణువును దర్శింపగలగడం అసాధ్యం కదా. ఆఖరికి తండ్రితో ఇలా మాట్లాడుతున్నాడు. అవునులేండి, అజ్ఞానంలో పడిన కొందరు ఉంటారు, వాళ్ళు మీరు మేము అనుకుంటూ వేరు భావంతో అలా ఉంటారు. కానీ వాళ్ళ బుద్ధికి అందడు భగవంతుడు, కానీ వీళ్ళు ఆ ప్రయత్నం కూడా చెయ్యరు.
ఏం చేయరు. వాళ్ళ తెలివితేటలు ఉన్నాయి, పాండిత్యం ఉంది, అన్నీ ఉన్నా సరే వాళ్ళకి అంటే భగవంతుని మీద వాళ్ళకి అంతా విశ్వాసం లేదు. అంచేత వాళ్ళు తెలుసుకోలేరు. సరే పోని జ్ఞానవంతులు ఇదేంటి బ్రహ్మ లాంటి వాళ్ళే బ్రహ్మ వంటి వేదమూర్తులు కూడా అసమర్థులు అన్నప్పుడు సామాన్య మానవుడు భగవంతుని గురించి ఎలా తెలుసుకోగలండి అన్నట్టుగా తను సమాధాన పరుచుకుంటున్నాడు అని ఆ గురువుల వంక చేస్తూ చెప్తున్నారు. గురువర్య, ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవ యోగం వల్ల నా మనస్సు ఆ శ్రీహరి వైపు ఆకృష్టమై ఆయన సన్నిధిలోనే విహరిస్తోంది. ఇదిగో ఆ గురువుల వంక చూస్తున్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పండి, అయస్కాంతం ఉంది, దాన్ని ఇనుము దగ్గర పట్టుకెడితే అది ఎంత దానికి అలా ఆకర్షించేంత దూరంలో ఉన్నా సరే అది పక్కన పట్టుకుంటుంది కదా. అలాగా నేను నా మనసు ఎక్కడున్నా ఏమైనా నాకు ఆ శ్రీహరి వైపే నా మనస్సు అయస్కాంతంలాగా లాగేస్తుంది. అంచేత నాకు దేని మీద కూడా నా మనసు నిలవటం లేదు అని చెప్పేశారు. మందారమ కరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని బీచికల దూంగురాయంచ సనుని తరంగిణులకు లలిత రసా రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల శరునే కుటజములకు పూర్ణెందు చంద్రికాస్ఫురిత చకోరకము పరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చిందనామృతపాన విశేషమత్తమే రీతి ఇతరంబున్ చేరవచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. నాది నా మనస్థితి ఇప్పుడు ఎలా అయిపోయింది, నాకు నిరంతర భగవంతుని యొక్క ఆ శ్రీచరణ పాదాల యొక్క సేవలోనే నా మనసు అలా కేంద్రీకృతం అయిపోయింది. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. నా 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 అలాగా కొన్ని కొన్ని ఉంటాయి వస్తువులు, అవి 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 వేటిని ఆశ్రయించి ఉండాలనుకుంటాయో వాటికే వెళ్తాయి, కానీ ఏది పడితే అది దానికి వెళ్ళదు కదా, వెళ్ళరు కదా. ఒక జంతువుని చూసుకోండి, ఒక వస్తువుని చూసుకోండి, ఇప్పుడు అయస్కాంతం ఉంది, అది నూనె ఆకర్షిస్తుంది. అలాగే మందార మకరంద మాధుర్యం తేలు మధుపంబు ఓనే మదనములకు అంటే, ఓ మహానుభావ, మందార పుష్పంలోని మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల వైపు పోతుందా? ఒక ఉమ్మెత్త ఎక్కడైతే చక్కగా వికసించి మధువుతోటి నిండిపోయినటువంటి సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ పువ్వుల దగ్గరికి పెడుతుంది తుమ్మెద, కానీ ఉమ్మెత్త పువ్వు దగ్గరికి, ఉమ్మెత్త పువ్వు అంటే కూడా మాకు తెలుసు, చిన్నప్పుడు ఉండేవి పల్లెటూళ్ళలో బాగా ఉంటాయి. ఆ ఉమ్మెత్త పువ్వుల దగ్గరికి అది పెడతాయా చూడండి, దానికి పోని అది కొట్టి ఒక కీటకం కదా. అలాంటిదే ఇంకోటి చెప్తున్నారు, ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్తున్నారు. నిర్మల మందాకిని వీక్షికలందు గురాయంచ తనుని తరంగిణులకు స్వచ్ఛమైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగుతుందా? ఆకాశంలో ఆ గంగా తరంగాలపై విహరించే ఆ గంగా నదిలో హాయిగా స్వేచ్ఛగా విహరించేటువంటి రాయంచ అంటే రాజహంస ఉంటుంది, హంసలు ఉంటాయే అవి ఏ చిన్న సైడ్ కాలువల దగ్గర లేదు వాగుల వంక వంకల వంక ఉందా అలా తిరుగుతూ ఉంటుందా చెప్పండి. ఏది దానికి అలవాటైన స్థానమో అదే అది ఇష్టపడుతుంది కదా. ఇంకా మూడోది, లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరుని కుటజములకు. అది ఈ తీయమామిడి లేత చిగుళ్ళు తిని పులకించి పాటలు పాడే కోయిలలు కొండ మల్లెల చింతలకు చేరుతుందా చెప్పండి. ఆ కోయిలలు ఉంటాయి, అవి ఏం చేస్తాయి, ఈ మామిడి చిగుళ్ళు అప్పుడప్పుడే వస్తున్నటువంటి ఆ మామిడి చిగుళ్ళు అంటే చాలా వాటికి ఇష్టం. ఆ చిగుళ్ళని తిని హాయిగా హాయిగా వసంతకాలంలో మరి ఇంకా చక్కగా పులకించేసి కూ కూ అనుకుంటే హాయిగా పాడుకుంటూ మనసుకి రంజింప చేసుకుంటూ ఉంటాయి కదా. అలాంటి కోయిలలు, ఆ కోయిలలు
కొండమల్లల దగ్గరికి వెళ్తాండి. ఎక్కడ అలాంటి ఎంత విరగపూసున్నా సరే వాడి దగ్గరికి వెళ్ళవు కదా అని చెప్తున్నారు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము పరుగునే సాంద్ర నీహారములకు. నిండు పున్నమి పండు వెన్నెలలో విహారం చేసేటువంటి ఒక చకోర పక్షి ఉంటుంది. దట్టమైన మంచు పొరల వైపుకు పెడుతుందా. ఆ ఎప్పుడు ఆ చకోర పక్షిట ఎప్పుడు ఆ వర్షాకాలంలో పడేటువంటి నీటి కోసం అలా ఎదురు చూస్తూ ఉంటుంట. అంతేగాని నిండు పున్నమి పండు వెన్నెలలో విహారం చేసేటువంటి చకోర ఉందే చకోర పక్షి, అది దట్టమైన మంచు పొరల వైపుకు మరలుతుందా? వెళ్ళదు కదా. అలాగే అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత మత్త విశేష మత్త మత్త చిత్తము ఏ రీతి ఇతరంబుంచేరవచ్చు. నాకు ఈ పదం ఎంత ఇష్టంగా ఉంటుందండి. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తముట. అదే ఫుల్గా బాటిల్ వేసేసిన వాళ్ళు ఉంటారు చూడండి. ఆ మత్తు నిద్ర మత్తు అంటారు కదా. ఇప్పుడు నేను ఇంతసేపు ఉన్న స్థితి అనుకోండి. అసలు ఆ మత్తులో అప్పుడు ఏమిటో ఆ మత్తులో పడిపోయాడు అంట. ఒక స్త్రీలో అవునండి, లేకపోతే మత్తు పదార్థాలు బానిసైపోనండి, ఏదో ఒక చెడుగుణానికి ఆ బానిస అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా. నేను కూడా ఒక బానిసనైపోయానండి. దేంట్లో బాగా తాగేసి ఉన్నాను. తాగేసి ఉండడం చేత నాకు ఆ మత్తులోంచి బయటికి రాలేకపోతున్నాను. ఏం తాగుతున్నాడు? అంబుజోదర దివ్య పాదార వింద చింతన అమృత విశేష పాన మత్త చిత్తుడినైపోయాను నేను. ఆ శ్రీహరి యొక్క శ్రీమన్నారాయణ యొక్క శ్రీచరణ పాదముల నుంచి స్రవించేటువంటి అమృతాన్ని తాగాలన్నటువంటి చిత్తంతో, ఆ మనసుతోటి ఆయన చింతన అమృతం, ఆ తలంచడమే అనేటువంటి ఆ అమృతాన్ని కడుపార స్వీకరించి విశేష మత్త చిత్తుడునైపోయాను. విశేషమైనటువంటి మత్తు కలిగినటువంటి మనస్సు కలిగిన వాడిని అయ్యాను నేను. ఇంకా ఏ రీతి ఇతరం చేరవచ్చు? నా మనసుని మీరు ఎంత నన్ను ఇది చేసి ప్రయత్నం చేసినా నా మనసు ఎందుకు ఇంకా మరలి పెడుతుంది కదా అని చెప్పండి అని. అబ్బా, ఇంత స్థితి ఎలా వస్తుందండి? ఎంత కృషి చేయడం కాదు, అసలు ఆ ఆలోచనే మనకి రాదు కదా. స్వామి కటాక్షం ఉంటే ఎలాగ అలాంటి మత్తులో మనం ఎప్పుడు పడుతుంటామో, ఈ విషయవాంఛల మత్తులో, నిద్ర మత్తుల్లో, రకరకాల వాసనల మత్తుల్లో మనం మునిగిపోతుంటాం. అలాంటి ఆ ప్రహ్లాదుని స్థితి చూడండి. ఆ పొత్తన మచ్చుడు నిజంగా ఆయనకి మొత్తెక్కించి పిచ్చెక్కించినటువంటి ఈ భాగవత కథామృతం ఆయన గ్రోలకపోతే ఇలాంటి పదాలతో ఆ ప్రహ్లాదుడిని, ఆ చరిత్రను మనకు అందించలేరు. అది మహానుభావ అదే చెప్తున్నారు. ఆ విధంగానే నా మనసు కూడా దివ్యమైన విష్ణు పాదపద్మాలు ధ్యానించడంలోనే, ఆ అమృతం గ్రోలడంలోనే పరవశించి ఆనందం పొందుతున్నది. అటువంటి హరిపాదాయత్తమైన నా చిత్తము, నా మనసు నా దగ్గర లేదండి. మీరు ఎంత ప్రయత్నం చేయండి, ఏం చేయండి, నేను ఊరికే రమ్మంటే వస్తాను గురుకులానికి, అంతే తప్ప నాకు మనసు పెట్టి నేను చదువుకోలేను, నేను చేయలేను. నాకు నిరంతరము ఆయన్ని స్మరించడము, ఆయన ఎందే నా మనస్సు ఆయత్తం అయిపోయింది, అంటే కేంద్రీకృతం అయిపోయింది, వెళ్ళిపోయింది నా మనసు ఆయనతోటి అక్కడే ఉంది. అంచేత నేను అటువంటి అతి పాదాయత్తమైన నా చిత్తము ఇతర విషయాలపైకి ఏమాత్రము పోవటం లేదు. సుగుణశీల, వేయి మాటలు ఎందుకండి కబుర్లు, ఒట్టి మాటలు ఎన్ని చెప్పినా అని గురువుల వంక తండ్రి వంక చూస్తూ తన డెసిషన్ని, తన మనస్థితిని హాయిగా ఆవిష్కరింప చేసుకున్నాడు ప్రహ్లాదుడు. అని విని రోషించి రాజసేవకుండైన పురోహితుండు ప్రహ్లాదుని చూచి తిరస్కరించి ఇట్లనియే అని ప్రహ్లాదుడు అన్నాడు. ఆ మాటలు విని అతని గురువు కోపించి అతనితో ఇలా పలికాడు. ఆ శుక్రాచార్య గారు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళ యొక్క రాక్షస గురువు కదా, ఈ హిరణ్యకశిపుని గురువులు కదా ఇతను. అతనికి చాలా కోపం వచ్చేసింది. ఆ గురువు గారు చాలా కోపంతో ఆ పిల్లవాడు మనకు చూసి ఇలా అంటున్నారు.
పంచశరద్వయస్కుండవు బాలుండవు ఇంచుకగాని లేవు భాషించదు తర్కవాక్యములు చెప్పిన శాస్త్రములోని అర్థము మొక్కించుక అయిన చెప్పవు. అసు అసురేంద్రుని ముందట మాకు ఔదలల్ వంచుకొనంగ చేసితివి వైరి విభూషణ వంశదూషణ ఏమంటున్నారు? పంచశర ద్వయస్కుడవు. ఏంట్రా ఏమిటి పెద్ద కబుర్లు చెప్తున్నావు అంటాను చూడండి. పిల్లలు ఏదైనా ఒక మాట చెప్తే, ఏమిటి పెద్ద నువ్వే నాకు నీతులు చెప్తున్నావా, అసలు నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నా అనుభవం ఎంత అంటూ మనం వాదన తీతాం కదా. ఇతను వయసుకు మించినటువంటి వేదాంతాన్ని చెప్తూ ఉంటే ఆ శుక్రాచార్యుల వారికి చాలా కోపం వచ్చేసి, పంచశర ద్వయస్కుడవు, నువ్వు ఒక 5 ఏళ్ల పిల్లాడివా, బాలుండవా, చిన్న పిల్లాడివి, ఇంచుక గాని లేవు భాషించదు తర్కవాక్యములు. ఏం నీకు చూడ్డానికి ఇంత కూడా లేవు, చూడతా ఇంత పిల్లాడివి, ఏమిట్రా వేళ్ళంత ఉన్నావు, ఏమిటో పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు అంటాం కదా. ఏదో పెట్ట కొంచెం కూతగనం అంటారు కదా, అలా మాట్లాడుతున్నవే. ఓహో అదే రాశారులేండి ఇక్కడ కూడా. ఇంత చూడ్డానికి అసలు ఇంత చిన్నపిల్లాడివి, పిట్ట కొంచెము కూత ఘనం అన్నట్లు అనవసరంగా ఎక్కువ వాదిస్తున్నావే, ఒరే అనవసరమైన తర్కాన్ని దిగకు, నీ వయసు ఎంత, నేను చెప్పే మాటలు ఏమిటి అన్నట్టుగా చెప్పిన శాస్త్రంలో అర్థము మొక్కించుక అయినన్ చెప్పవు. ఎంత మేము మొత్తుకొని ఎన్ని శాస్త్రాలు అవి ఇవి ఎంత బాగా నీకు అన్ని నేర్పుతున్నా సరే, ఒక్క పిసరు కూడా శాస్త్రాల్లోని ఇప్పటి వరకు ఏం చదువుకున్నావురా అంటే ఆ గురువులు నేర్పిన విషయాన్ని ఏదో ఒకటో రెండో చెప్పాలా, ఏమీ లేకుండా నువ్వు దానికి దీనికి పూర్తి విరుద్ధం అని, పైగా చెప్పిన వాడు ఏమన్నా జనరల్ గా చెప్పావా, మాకు విరోధం ఎవడో వాడి గురించి చెప్తున్నావు నువ్వు. వైరి విభూషణ వంశ దూషణ, ఈ వంశాన్ని దూషిస్తున్నావు, మాకు శత్రువైనటువంటి వాడికి నువ్వు భూషణంగా ఉంటున్నావు, ఉన్నావు. ఆ వాటిని మెచ్చుకుంటున్నావు, శత్రువుని మెచ్చుకుంటున్నావు, నీ వంశానికి మచ్చ తెస్తున్నావు. వంశ దూషణ అంటే వంశాన్ని దూషిస్తున్నావు అంటే మన కులానికే మచ్చ తెచ్చేస్తున్నావు అన్ని. అర్థమొక్కించుకైనని చెప్పవు, చెప్పిన శాస్త్రంలోని అర్థమును ఒక్కించుకైనా ఇప్పటివరకు గురువులు ఇంత కష్టపడి నేర్పిండంట, ఒక్క మాట అయినా నువ్వు చెప్తున్నావా అని అని కేకలేస్తున్నాడు మహారాజు ముందు. ఇంకా ఇవన్నీ సరే, ఇలా నువ్వు ఉంటే గురువు గారి దగ్గర మేము ఎక్కడ పెట్టుకోవాలి, మా మొహాలు ఎక్కడ పెట్టుకోవాలంటాను చూసారా, మహారాజు ముందు మాకు తలవంపులు తెచ్చావే అని, ఈ శత్రువుని మెచ్చుకుంటున్నావు, ఈ వంశానికి కూడా మచ్చ తెచ్చావే అని చెప్పి శుక్రాచార్యుల వారు ఆ ప్రహ్లాదుని కేకలేస్తున్నారు. తనయుండు గాండు శాస్త్రవుండు దానవ భర్తకు వీడు జైత్య చందన వనమందున్ కంటకయుత క్షితిజాతము భంగిన్ పుట్టినాండు అనవరతము రాక్షస కులాంతకున్ ప్రస్తుతి చేయుచుండు దండనమునగాని శిక్షలకుడాయడు పట్టుడు కొట్టుండు ఉద్ధతిన్. రే సామధాన భేద దండోపాయాలని చెప్తారు కదా. ఇప్పుడు మీరు ఎన్ని చెవిలో ఎంత చెప్పండి, చెవిటివాడి చెవిలో ఏదో శంఖ ఊదినట్టు వేస్ట్ ఏ లాభం లేదు. 4వదైనటువంటి దండోపాయమే వీడికి తగిన ఉపాయం. వీడిని లెంగ తీసుకోవాలంటే వీడిని 4 తగిలించాల్సిందే. అంతేకాదు పట్టుకోండి, శుభ్రంగా కొట్టండి, చితక బాదండి, చితక కొట్టండి. వీడు నాకు తనయుడు కాడు. ఇంకా ఎవరంటున్నాడు, ఇవన్నీ కూడా శుక్రాచార్యుడు చెప్తున్నాడు. ఈయన ఈయన రాక్షసేంద్రుని యొక్కకి అసలు కొడుకు కాదండి, హిరణ్యకశిపుని వీడు కడుపున చెడపుట్టాడని చూసారా. అలా వాడికి తగిన కొడుకు కాదు. ఈ వీడు హిరణ్యకశిపుని మహారాజుకు పుత్రుడు కాడు, శత్రువు. ఎందువల్ల? దైత్య తనయుండుగాడు శాస్త్రవుండు దానవ భర్తకు వీడు దైత్య చందనవనమందున్ కంటకయుత క్షితి జాతము భంగిన్ పుట్టినాడు. చూసారా, తులసి వనంలో ఏదో గంజాయి మొక్క మలిచింది అంటారు చూడండి. ఒక మంచి కులంలో ఒక భ్రష్టుడైనటువంటి ఒక పుత్రుడు కానీ పుత్రుడేంటి పుత్రికండి ఎవరైనా సరే ఉన్నారనుకోండి,
ఏమిటో తులసి వనంలో గంజాయి మొక్కలో ఉన్నాడు. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం ఏంటండి, వాళ్ళ వంశం ఏంటండి, వాళ్ళు ఎంతదండి, వీడు ఏమిటండి ఇలాగ పుట్టాడు అంటారు చూడండి. ఇదిగో ఈ ఈ దానవ కులంలో, ఇంత శ్రేష్టమైనటువంటి ఈ దానవ కులంలో వీడేంటండి ఒక ఆ, దీనిలాగా కలుపు మొక్కలాగా పుట్టాడు, గంజాయి మొక్కలాగా పుట్టాడు అని అంటున్నాడు. అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు. నిరంతరం నిరంతరం మనకు శత్రువైనట్టు ఆ ఆ రాక్షస కులాంతకుడే ఉన్నాడే, రాక్షసుల యొక్క కులానికి ఒక గొడ్డలి పెట్టు లాంటి వాడు ఉన్నాడే, ఆ శ్రీహరినే ఎప్పుడు స్తుతి చేస్తూ ఉంటాడు. దండనమున గాని శిక్షలకు డాయండు. వీడికి దండనే ఒక్కటే ఉపాయము, పట్టుడు కొట్టుండు ఉద్ధతిన్ అని చెప్పేసి అప్పుడు గాని దెబ్బకు గాని దయ్యం వదలదు అంటారు కదా, అలాగా వీడికి అదే శిక్ష అని హిరణ్యకశిపుడితో మళ్ళీ ఇలా అన్నాడు రాక్షస గురువు. తండ్రితో చెప్పాలి, ఆజ్ఞ ఇవ్వాలి కదా, అందుకని ఆ గురువు గారు మన ఆ రాజుగారితో ఇలా చెప్తున్నాడు. ఏమని? ఈ పాపని చదివింతుము, ఈ పాపని చదివింతుము, నీ పాదములాన ఇంక నిపుణత తోడన్ కోపింతుము దండింతుము కోపింపకుమయ్య ధనుజ కుంజర వింటే. సరే, ఏవో కోపంలో అంటాం, వీడు నాలుగు తగిలించండి అంటాం, చదువు రాకపోతే శుభ్రంగా చితకొట్టండి అని చెప్తాం, కానీ మళ్ళీ కొంచెం బాధ వేస్తుంది కదా, అందుకని వద్దులేండి, మేము కూడా ప్రయత్నం చేస్తాము. దానవ చక్రవర్తి, మీ పాదాల పైన ఒట్టు, ఆ బాలుణ్ణి భయపెట్టో కొట్టి ఎలాగైనా సరే చదివిస్తాం, మా నైపుణ్యం కూడా చూపిస్తాం. సరే, ఏదో శత విధాల ప్రయత్నం చేస్తాం, చేసి ఏదో నయాన్నో భయాన్నో కొట్టో తిట్టో బుజ్జగించో ఎలా అలా చదువు నేర్పుతాం, కోపింపకమయ్యా, కోపగించుకోకు అని చెప్పి చెప్తున్నాడు హిరణ్యకశిపుతోటి ఆ రాక్షస గురువు. అని మరియు ఆ రాజ పాపనికి వివిధోపాయంబులన్ పురోహితుండు వరపున్ చూపుతూ రాజసన్నధికిన్ సన్నిధిన్ బాపి తోడుకొని పోయి ఏకాంతంబున, ఇదిగో ఇలారా నాతోరా అని చెప్పి తనతో తీసుకువెళ్ళాడు శుక్రాచార్యతోటి. శుక్రాచార్యుడు ప్రహ్లాదుని ఆ గురువు పలికి రాజకుమారుడైన ప్రహ్లాదునికి రకరకాలుగా భయం చెప్పి, ఇదిగో నా దృష్టిలో ఇప్పుడు పడ్డావు, ఇప్పుడు మీ గురువులాగా కాదు నేను, నా సంగతి నీకు తెలుసు కదా అంటూ ముందర కొంతసేపు భయపెట్టాడండి. భయపెట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు, ఒంటరిగా కూర్చోపెట్టుకున్నాడు. అప్పుడు ఇలారా నేను చెప్తాను అసలు విషయం నీకు అంటూ కాస్త నీతులు బోధించడం మొదలుపెట్టాడు, చాటుగా తీసుకెళ్ళి దాని దగ్గర ఒంటరిగా కూర్చోపెట్టుకుని. భార్గవనందను నందనుండతనికి మార్గము చెడకుండ పెక్కు మారులు నిత్తల్ వర్గ త్రితయము చెప్ప అనర్గళమగు అతి విశేష అమర నరేంద్ర. శుక్రాచార్యుల వారి కుమారుడైన ఆ గురువు రాకుమారుడైన ప్రహ్లాదునికి వాళ్ళ సంప్రదాయానుసారంగా అనేక విద్యలు నేర్పాడు. సరే, నెమ్మదిగా ఏంటి ఆ గురువు రాక్షస కుమారుడు అయినటువంటి ఆ ప్రహ్లాదుడికి ఎన్నో సంప్రదాయసారంగా అనేక విద్యలు నేర్పాడు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం గొప్పగా బోధించాడు. కామశాస్త్రంలో ఇంకా కాస్త పాలు ఎక్కువ పెట్టాడు. వీడు మరీ జడులా ఉంటున్నాడు, వయసు పెరుగుతోంది, కానీ అసలు బుద్ధి ఏమి అంటే ఒక ఆకర్షణ కావాలి కదా, అంటే ఏదో స్త్రీ భోగాలని కాదు ఇక్కడ, అసలు తండ్రి అనుభవిస్తున్నటువంటి భోగాల మీద కాస్త హాయిగా గొప్పగా బతకాలని అటువంటి బుద్ధి పుట్టాలి కదా. అనర్గళమైన తెలివితేటలు అమరున్నట్లుగా ఆయా విషయాలను ప్రహ్లాదునిచే పలుమార్లు వల్లింపవేశాడు. అది ఈ పిల్లవాడికి ఎలా అయినా సరే వీటిలో కామశాస్త్రము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము ఇలాగా అనేక రకాలైనటువంటి విషయాలన్నీ ఆ పిల్లవాడికి బాగా నచ్చేటట్లుగా, దానివల్ల అతని తెలివితేటలు పెరిగేటట్లుగా ఆ విషయాలనే ప్రహ్లాదం చేత అనేక సార్లు ఒళ్ళు వేయించాట. ఈయనకి అన్నిసార్లు ఒకసారి చెప్తేనే వచ్చేస్తాయి. మరియు గురుండు శిష్యునకు సామ దాన భేద దండోపాయములన్నీ నువ్వు ఎరింగించి నీతి కోవిదుండయ్య నన్ను నమ్మి నిశ్చయించి తల్లికి ఎరింగించి తల్లి చేత అలంకృతుండైన కులదీపకును అవలోకించి మళ్ళీ
ఈ 4 రకాలైనటువంటి ఉపాయాలతోటి సామ దాన భేద దండోపాయం మంచి మాటలతో చెప్పడం సామంట. కొన్ని వస్తువులను ఇచ్చి మంచి చేసుకోవడం దామంట. ఆ దానం దానం అంటే అది కదా, సామ దామ కాదు, నేను దామ అనేస్తాను ఎప్పుడును. సామ అంటే కొన్ని మంచి మాటలు కాస్త అనునయంగా చెప్పడంట. దాన అంటే ఏదోటి కాస్త, బాబు బాగా చదువుకో, నీకు మంచి డ్రెస్సులు కొంటారు, లేకపోతే ఇదిగో అక్కడ తీసుకెళ్తా ఇక్కడ తీసుకుంటా అనుకుంటూ ఏదో అతనికి కొంచెం ఒక వస్తువు ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేయడం. మూడోది ఏంటి? భేద. ఒకరికి మరొకరికి కలహాలు పెట్టడం భేదం. ఇదిగో చూడు, ఆ పిల్లవాడి కంటే నువ్వు గొప్పగా ఉండాలి, వాడిని చూడు, వాడిని తలదన్ని నువ్వు బుద్ధిగా ఉండాలి అంటూ చెప్తుంటావు, ఇది భేదము. నాలుగోది శిక్షించి ఒప్పించడం, దండగా. ఈ ఈ సామధాన భేద దండోపాయాలు, అవి ఉపయోగించే సమయాలు ప్రహ్లాదుని గురువు చక్కగా వివరించాడు. ఇదిగో ఎవరినన్నా లొంగ తీసుకోవాలంటే, నీతో అందరిలోకి నువ్వు చొచ్చుకుని వెళ్ళాలంటే ఎక్కడ ఏది అవసరమైతే ఈ 4 పద్ధతుల్లో ఉపయోగించి నువ్వు చక్కగా నీ తెలివితేటలు పెంచుకోవాలి అని చెప్తున్నాడండి. అందుకు ఇవన్నీ చెప్పాడు. అన్ని విద్యలు నేర్పి నీతి కోవిదుని చేశాడు. అలాగే తప్పకుండా అంటూ ఈ పిల్లవాడు చాలా బుద్ధిగా అన్నీ నేర్చేసుకున్నాడు. తనకు కావాల్సిన విషయాలన్నీ నేర్చేసుకున్నాడు. వాళ్ళు చెప్పినవన్నీ నేర్చేసుకున్నాడు. నీటి కోవిదుడు, నీటిలో మంచి పాండిత్యం కలవాడు అయిపోయాడు, బుద్ధిమంతుడు కూడా అయిపోయాడు అనుకున్నాడు. ఆ బాలుడిని తల్లి అయిన లీలావతి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. అబ్బా, ఇప్పుడు అడగండి మీ పిల్లవాడిని చూసి అని చెప్పి అన్నట్టుగా తీసుకొచ్చి తల్లి దగ్గరికి ఇస్తే తల్లి కూడా చక్కగా కొడుకుని అలంకరించింది. చాలా పిల్లవాడిని చూసి చాలా సంతోషించింది. అమ్మయ్య కాస్త బుద్ధిగా అయ్యాడు, బాగా నేర్చుకున్నాడని చాలా సంతోషించింది. బాగా అలంకరించి తండ్రి దగ్గరికి వెళ్ళమంది. అప్పుడు శిష్యుని చూచి గురువు గారు ఇలా అన్నారు: తెప్పకు మన్న మామతము దీర్ఘములైన తివగ్ర పాఠముల్ తప్పకు మన్న నేండు మన దైత్య వరేణ్యుని నోల మేము మున్ చెప్పిన నీతి గాని మరి చెప్పకుమన్నా విరోధి నీతులన్ విప్పకుమన్నా దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థ జాలముల్. వీళ్ళకి ఎంత భయం చూడ గురువులకి. నేను అన్ని నేర్చుకున్నావు, కష్టపడి ఎన్నో రకాలుగా నిన్ను తీర్చిదిద్దావు, కాస్త ఇప్పుడైనా మా పరువు నిలబెట్టు. నువ్వు అన్నా 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 అంటాను చూడండి. ఇక్కడ హైదరాబాద్లో అయితే అన్న పదం ఇంకా ఎక్కడెక్కినా అందరినీ అన్న అన్నే బోధిస్తారు. అంటే నాయనే అన్నట్టుగా త్రిప్పకుమన్నా ఓ నాయన ప్రహ్లాద అని ముద్దుగా అంటాం కదా. తిప్పకుమన్నా మా మతము దీర్ఘములైన త్రివర్గ పాఠములు. నాయన మీ తండ్రి గారి దగ్గర మేము చెప్పిందే చెప్పే, నువ్వేదో తిప్పి చెప్పకే, మేమేం చెప్పామో అదే చెప్పు అని చెప్పన్నారు. నేడు మన దైత్యవరేణ్యుని నోల మేము మున్ చెప్పిన నీతి గాని మరి చెప్పకుమన్నా విరోధి నీతుల. కాస్త మేం చెప్పినటువంటి నీతి శాస్త్రంలోని విషయాలే చెప్పు తప్ప నువ్వు అదిగో ఈ రాక్షస కులానికి విరోధి అయినటువంటి ఆ విష్ణు యొక్క ఆ విరోధి నీతులు మాత్రం చెప్పుకున్నాయన అని చెప్తున్నారు. విప్పకుమన్నా దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థ జాలములన్. ప్రహ్లాద కుమార, మీ తండ్రి గారి దగ్గర మేము చెప్పిందే చెప్పు, మేము చెప్పిన దాన్ని వ్యతిరేకంగా పలకబోకు. గొప్పవైన ధర్మ అర్థ కామ శాస్త్ర విషయాలలో ప్రశ్నిస్తే జాగ్రత్తగా మర్చిపోకుండా సరి అయిన సమాధానం చెప్పు. నీకు ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం అలాగ అన్ని విషయాలు మేము చెప్పాం కదా. ఈ శాస్త్రాల మీద పోనీ ఇంకా ఎన్నో నేర్పు. మేము ఏం చెప్పామో దాంట్లో మీ తండ్రి గారు వేసేటువంటి ప్రశ్నలకి కరెక్ట్గా మేము ఇలా చెప్పాం అలా చెప్పు. ఇష్టం వచ్చినట్టుగా నీ తోచింది చెప్పకు. నువ్వు మన విరేధ అయినటువంటి విష్ణుమూర్తి మాట మాత్రం ఎత్తబోకు. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకో, తెలిసిందా? ఆ విష్ణు పేరు అసలు ఎత్తకు. మేము చెప్పిన విషయాల్లోని విషయం నీ తండ్రి ఏదైతే సూటిగా ఆన్సర్ అదే చెప్పు. నీకు తోచినట్టుగా ఆ మన విరోధి అయినటువంటి ఆ విష్ణు పేరు అసలు ఎత్తకు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో అన్నట్టు చెప్తున్నారు. దుష్టమైన విష్ణు కథలను ఆ చరిత్రలను గురించి అస్సలు మాట్లాడనే వద్దు, అస్సలు మాట్లాడద్దు, అసలు పేరెత్తద్దు. ఆయన చర్యలు కానీ ఆయన స్వభావ స్వరూపాలు కానీ ఏం పలకద్దు అని చెప్పేస్తున్నాను. మర్చిపోకు నాయన, కాస్త ఇప్పుడైనా గుర్తుపెట్టుకోరా. ఇప్పటికోసారి పరాభవం పొందొచ్చాం మీ తండ్రి దగ్గర అని, పైగా నీకు కూడా కష్టాలు పెడతారు మీ నాన్నగారు చెప్పినట్టు ఉండకపోతే అన్నట్టుగా బతిమాలకొని చెప్పి పంపిస్తున్నారండి.
గురువు గారు చెప్తున్నారు. ఆ శిష్యుని చూసి గురువు గారు ఇలా చెప్పారనమాట. అని బుజ్జగించి దాన వేస్తుని సన్నిధికి తోడి తెచ్చిన ఆ గురువు ప్రహ్లాదుని బుజ్జగించి అతన్ని మహారాజు ఆస్థానానికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అడగండి, ఇప్పుడు మీ పిల్లవాడిని చూడండి, చాకులు తయారు చేసాం, మీకు ఏం డౌట్ అక్కర్లేదు అని చెప్పి పాపం చాలా ఇదిగా ధైర్యంగా తీసుకొచ్చారు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజ గర్భాదులభ్య సింపంగలేని హరిభక్తి పుంభావమైన వాణి మాతృగర్భము చొచ్చి మన్నది మొదలుగా చితమచ్చు తెన మీద చేర్చువాని నంకించి తనలోన అఖిల అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలంగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టైన వాణి శిష్యు బుధలోక సంభావ్యున్ చేరి గురుండు ముందరికి ద్రోద్బి తండ్రికి మొక్కు మనుచు. ఈ పిల్ల అంటే ఏ ముందర ఆ వెళ్ళు నాయన తండ్రికి నమస్కారం చెయ్యి మెల్లగా అని చెప్పి శిష్యుడిని ముందుకు తోశాడు. ముందరికి ద్రొబ్బి ముందుకి ఇలా తోశాడు. ఇదిగో వెళ్ళు వెళ్ళి ముందర మీ నాన్నగారికి నమస్కారం చెయ్యి అంటూ ఆ గురుడు అంటే ఆ గురువు గారు పిల్లవాడిని తోచాడు, ముందుకి వెళ్ళి నమస్కారం చెయ్యి అని చెప్పాడు. కానీ ఈ కుర్రవాడికి ఏమి మళ్ళీ యథాప్రకారం తన మనస్థితి ఎలా ఉందో చెప్తున్నారు. ఎలాంటి కుర్రవాడిని పంపించారు? అమ్మయ్య అన్ని నేర్చేసుకున్నాను, హాయిగా చెప్పేస్తాను, నాన్నగారు ఏదంటే చెప్పేస్తాను, ఇది కదా చెప్పారు, ఈ కామభోగాలు అన్ని అనుభవించాలి చేయాలి అని ఎన్నో నీతులు చెప్పారు కదా, ఎలాగా అందరినీ లొంగ తీసుకోవాలి, సామదాన భేద దండోపాయాల్లో ఎలా వాటిని ఉపయోగించుకుంటూ ఎలా మనుగడ సాధించాలి అన్ని నేర్పారు కదా, హాయిగా అన్నిట్లో చెప్పేస్తానని ఆనందంగా వచ్చినటువంటి పిల్లవాడు కాదు. ఇతని మనస్థితి ఎలా ఉన్నది? అడ్గడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని. ప్రహ్లాదుడు అడుగడుగున మాధవుని ధ్యానిస్తూ ఆ ధ్యానామృత మాధుర్యంలో తన్ను తానే మరిచిపోతున్నవాడు. అంభోజ గర్భాదులభ్య సింపంగలేని హరిభక్తి పుంభావమైన వాణి. కుంభావ సరస్వతి అంటారు కదా, అలాగా బ్రహ్మ వంటి వారికి కూడా అలవ కాని హరిభక్తి తానుగా రూపం దాల్చినట్లు ఉన్నాడు. భక్తికి ప్రహ్లాదుడే ఒక రూపు దాల్చిన. భక్తి అంటే ప్రహ్లాదుడే అండి. అందుకే కదా ప్రహ్లాద నారద పరాశర పుండరీకంటూ ఆ భక్తుల కోటిలో ప్రహ్లాదుడి పేరే ఈ రోజుకి ముందర చెప్పుకుంటారు. అలాంటి హరిభక్తి ఎందు అలవ కాని రూపం దాల్చినటువంటి వాడు ఇతను. మాతృగర్భమున చొచ్చి మన్నది మొదలుగా చిత్తము అచ్యుతన్ మీద చేర్చువాని. కొని ఇప్పుడు ఎవడన్నా బోధించే వచ్చిందా? లేదుట. ఆ మాతృగర్భంలోనే ఉన్నప్పటి నుంచి కూడా ఈ హరి మీద భక్తి అతనికి ఏర్పడిందిట. ఆ పురుషోత్తం మీదే అతని మనసు అంతా కేంద్రీకృతమైంది. ఈ సమస్త ప్రపంచం విష్ణుమయం అనుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. వినయం, వివేకం, సద్బుద్ధి, దయా దాక్షిణ్యాలు ఇలాంటి మంచి లక్షణాలకు అతడు పెట్టింది పేరు. ఎన్ని మనకి విద్యలు వచ్చినా, ఎంత నిష్ణాతులమైపోయినా, ఎంత భక్తి దీంట్లో పరాకాష్ఠలో మనం అగ్రస్థానంలో ఉన్నా, ఏ మనిషికైనా ఈ గుణాలు కనుక లేకపోతే అతడు రాణించడు. వినయం ఉండాలి, వివేకం ఉండాలి, సద్బుద్ధి ఉండాలి, దయా దాక్షిణ్యాలు ఉండాలి. కాస్త ఈ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సకల భూతాల మీద కూడా కాస్త ఎంతో అంతో దయ కలిగి ఉండాలి, సద్బుద్ధి ఉండాలి, నిష్కల్మషమైనటువంటి మనసు ఉండాలి, చక్కని మంచి బుద్ధి ఉండాలి, వివేకం ఉండాలి. ఏది మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని బతకడమే వివేకం అంటే. అన్నిటికీ మించి వినయం ఉండాలి అని అలాంటి లక్షణాలకి అతనే పెట్టింది పేరు. అటువంటి సుగుణవంతుడైన శిష్యుణ్ణి గురువు గారు మహారాజు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. మెల్లగా ఇవన్నీ ఉన్న పిల్లవాడని తెలుసు, వినయము, వివేకము, సద్బుద్ధి, దయా దాక్షిణ్యాలు అన్నీ కలిగినటువంటి మంచి పిల్లవాడుగానే ఆ గురువుల దగ్గర ఇతని పేరు తెచ్చుకునే వచ్చాడు. అలాంటి పైన చెప్పినటువంటి విషయాలని మనసులో మన్న అవుతున్నాయి.
పైకేమో ఈ పిల్లవాడు ఇలా అన్నాడు. అంటే సహజమైన గుణాలతోటే ఉన్నాడు, అవే తెచ్చిపెట్టుకున్నావు కాదు, పుట్టుకతోటే వచ్చినవే. అలాంటి కుర్రవాణ్ణి తండ్రి దగ్గరికి వెళ్ళి నాయన నమస్కారం చెయ్యి అని ఆ శిష్యుడిని ముందుకు తోశాడు. శిక్షించితే శిక్షించితిమి అన్యములకు పక్షంబులు మాని నీతి పారకుడయ్యన్ రక్షో వంశాదీశ్వర వీక్షింపుము నీ కుమారు విద్యాబలముల్. ఇదిగో మేము మాకు చేతనైనటువంటి అన్ని రకాలైనటువంటి ఉపాయాలని కూడా ఉపయోగించి మేము శిక్షించాం కూడా. శిక్షించితిమి అన్యములకు పక్షంబులు మాని, ఇతర పక్షములు ఇతర విషయాలన్నీ కూడా, అంటే ఇతర విషయాలంటే ప్రాపంచికమైన విషయాలు కాదు, వీడి బుద్ధి ఎటువైపు వెళ్ళిపోతుందో వాటన్నిటిని కూడా దాని నుంచి మరలించి నీతి పారగుడిని చేశాం మేము. నాయన నువ్వు మహారాజా వీక్షింపు నీ కుమారు విద్యాబలములు, మీ తన పిల్లవాడి యొక్క విద్యాబలం దాన్ని నువ్వు పరీక్షించు అని చెప్తున్నాడు. గురువు హిరణ్యకశిపుణ్ణి చూచి, దానవేంద్ర, బాలునికి అన్ని విద్యలు నేర్పం, శత్రువుల వైపు నుంచి మనస్సు మరల్చి ప్రహ్లాద కుమారుణ్ణి నీతి కోవిదుడిని చేశాం, నీవు నీ కుమారుని విద్యను పరీక్షింపవచ్చును అని అన్నాడు. అని పలికిన శుక్రకుమారకు వచనంబులు ఆకర్ణించి ఆ దానవేంద్రుండు తనకు దండ ప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి బహుదండంబు సాచి దగ్గరన్ దిగిచి గాఢాలింగనం చేసి తన తొడల మీద నిడుకొని చుంచు దువ్వి చిబుకంబు పుణికి చెక్కిలి ముద్దుకొని శిరంబు మూర్కొని ప్రేమాతిరేక సంజనిత బాష్ప సలిల బిందు సందోహంబుల అతని వదనారవిందంబు తడుపుచు మంద మధురాలాపంబులన్ ఇట్లనియే. ఇప్పటికీ ఆ హిరణ్యకశిపుడికి కొడుకుని చూసుకొని మురిసిపోతున్నాడండి. దగ్గర పిలిచాడు, తన తొడల ముందర సింహాసనం నుంచి ఒక్కసారి కిందకి వచ్చి, అబ్బా తండ్రి రా నాన్న తీసుకొచ్చి తొడ మీద కూర్చోపెట్టుకొని చాలా ప్రేమ చూడండి, శిరస్సుని ముద్దు పెట్టుకుంటాం. ఆ ముద్దు పెట్టుకున్నట చెక్కిళ్ళు నొక్కేది, నా తండ్రి అనుకుంటూ బుగ్గలు పుడికాడు. ఇంకా ఈ ఆనందంలో హిరణ్యకశిపుడికి ఆనందంతో కూడినటువంటి ఆ సలిల ధారుల ఆనంద బాష్పాలతోటి ఆ పిల్లవాడిని తడిపేసి మధురమైనటువంటి ఆ మాటలతోటి ఇలా చెప్తున్నట్ట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనిగుణాప్తియ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. అయ్యో చాలా చేతుల అవకాశాన్ని పాటు చేసుకున్నానమ్మా ఇవాళ.